1 తెలిసిన విషయాల నుంచి మొదలుపెట్టి తెలియని విషయాలు నేర్చుకుంటూ గోల్ని సాధించడం. మీ జీవితంలోనిని సాధించడం కోసం మీరు చేస్తున్నటువంటి పనిలో విజయం సాధించడం కోసం మొదట మీకు బాగా తెలిసిన పనిని మరియు మీరు నేర్చుకున్న పని నుంచి ప్రారంభించి తెలియని విషయాలను నేర్చుకుంటూ మీరు చేస్తున్న పనిలో విజయం సాధించాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మొదలుపెట్టినటువంటి పనిలో మీకు తెలిసిన పనులన్నీ తొందరగా పూర్తి చేయగలుగుతారు. తెలియని విషయాలను ప్రారంభంలో చేయడం వలన ఆ పనులను ఎలా చేయాలో తెలియక మీరు చేస్తున్న పనిలో ప్రారంభంలోనే అడ్డుపడవచ్చు. ఉదాహరణ, తెలిసిన విషయాల నుంచి మొదలుపెట్టి తెలియని విషయాలు నేర్చుకుంటూని సాధించడం. రాజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే తాను చదువుకున్న యూనివర్సిటీలోనే లెక్చరర్గా ప్రొఫెషన్ను ప్రారంభించాలనుకున్నాడు. అందుకోసం రాజు ఎంతో పట్టుదలతో చదివి యూనివర్సిటీ మొదటి బహుమతిని సాధించాడు. యూనివర్సిటీ వార్షికోత్సవ సందర్భంలో రాజు ప్రసంగిస్తున్న సమయంలో తాను ఈ యూనివర్సిటీలోనే లెక్చరర్గాను ప్రారంభించాలనుకుంటున్నాను అని తెలియపరిచాడు. దీనితో అక్కడ ఉన్న యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంగీకరించి రాజును యూనివర్సిటీలో లెక్చరర్గా అపాయింట్ చేస్తారు. రాజుకు ఇష్టమైన బిజినెస్ ఎకనామిక్స్ ను బోధించుటకు ఆసక్తికరంగా ఉన్నాడు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు రాజును పిలిచి, మీరు బిజినెస్ స్టాటిస్టిక్స్ ను విద్యార్థులకు బోధించవలసి ఉంటుందని తెలియపరిచాడు. రాజు అది విని వైస్ ఛాన్సలర్ గారికి ఏమి చెప్పాలో తెలియక ఆ సమయంలో బోధించుటకు అంగీకరించాడు. రాజు తన మొదట రోజు విద్యార్థులకు బోధించుటకు విద్యార్థులున్న గదిలోకి వెళ్లి తాను బోధించవలసిన బిజినెస్ స్టాటిస్టిక్స్ సిలబస్ మొత్తము చదివి విద్యార్థులకు వినిపించాడు. రాజు చదివిన వాటిలో దాదాపుగా సగం పైగా తనకు తెలియని చాప్టర్స్ ఉన్నాయి. ఈ సమయంలో రాజు విద్యార్థులకు బిజినెస్ స్టాటిస్టిక్స్ ను బోధించడం చాలా కష్టమైంది. రాజు తన మొదటి రోజు లెక్చర్ను ముగించుకుని తన రూమ్ కి వచ్చి బిజినెస్ స్టాటిస్టిక్స్ ను ఎలా బోధించాలనే విషయం గురించి ఆలోచిస్తూ ఒకలో తనకు తెలిసిన చాప్టర్స్ ను మరొకలో తెలియని చాప్టర్స్ ను వ్రాశాడు. తనకు తెలిసిన చాప్టర్స్ ను రాసుకున్న పేపర్లోని అంశాలను మొదట బోధించి తనకు తెలియనిను రాసుకున్న పేపర్లోని అంశాలను తెలుసుకొనుటకు నిర్ణయించాడు. రాజు అనుకున్న విధంగానే రెండవ రోజు నుంచి తాను తెలుసుకున్న అంశాలను విద్యార్థులకు బోధిస్తూ తెలియని అంశాలను పూర్తిగా తెలుసుకుని తరువాత విద్యార్థులకు బోధించాడు. దీనిలో రాజు తాను ఎంచుకున్న లెక్చర్ ప్రొఫెషన్ని కొనసాగిస్తున్నాడు. 2 తెలియని విషయాలు నేర్చుకుంటూ తెలిసిన విషయాల ద్వారా గోల్ని సాధించడం. మీ జీవితంలో ఒకని లేక ఒక పనిని మొదలుపెట్టి అందులో విజయం సాధించడం కోసం మీరు మొదట ఆ పని ప్రారంభించే ముందే ఆ పనిలో తెలియని విషయాలు నేర్చుకుంటే తర్వాత చేస్తున్న పనిని ప్రారంభించడం ద్వారా పనిలో మీకు చిన్న చిన్న అవరోధాలు ఎదురైనా వాటిని మీ నైపుణ్యంతో అధిగమించి మీ పనిని పూర్తి చేయవచ్చు. మీరు చేస్తున్న పని ప్రారంభంలో అన్నీ తెలిసినట్లుగానే ఉంటుంది. చేస్తున్న పనిని సాధించగలము అనే నమ్మకం కూడుంటుంది. కానీ ఒకసారి పనిని ప్రారంభించి చేస్తున్న కొద్దీ ఆ పనిలో మీకు అనేక సందేహాలు, అనుమానాలు వస్తుంటాయి. అలాంటి సమయంలో మీరు చేస్తున్న పనిలో మీకు తెలియని విషయాలను నేర్చుకుంటూ తెలిసిన విషయాలను పూర్తి చేయడం ద్వారా మీ పనిలో అవరోధాలు రాకుండా అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. ఉదాహరణ, తెలియని విషయాలు నేర్చుకుంటూ తెలిసిన విషయాల ద్వారా గోల్ని సాధించడం. సౌరవ్ టెక్ 4 ఇయర్ చదువుతున్నాడు. తన చదువు పూర్తి అయిన వెంటనే సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్గా తన ప్రొఫెషన్ ప్రారంభించాలని అనుకున్నాడు. సౌరవ్ అనుకున్న విధంగా తన ప్రొఫెషన్ను ప్రారంభించాలి అంటే ముందుగా తన టెక్ను పూర్తి చేసి డేటా సైంటిస్ట్ అవుటకు అవసరమైన స్కిల్స్ పెంచుకోవాలి. అందుకోసం సౌరవ్ ట్రైనింగ్ క్లాస్ ద్వారా డేటా సైంటిస్ట్కు అవసరమైన స్కిల్స్ నేర్చుకోవాలని నిర్ణయించాడు. సౌరవ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవడం కోసం వెళ్లి అక్కడ ట్రైనింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అన్నీ విన్న సౌరవ్కు నచ్చడంతో ట్రైనింగ్ క్లాస్ జాయిన్ అవుటకు నిర్ణయించాడు. కానీ ట్రైనింగ్కి అవసరమైన డబ్బులు సౌరవ్ దగ్గర లేవు. దీనితో సౌరవ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి చిన్నగా తన ఇంటికి వచ్చేశాడు. సౌరవ్ వద్ద డేటా సైంటిస్ట్ ట్రైనింగ్కు అవసరమైన డబ్బులు లేకపోవడం ద్వారా డేటా సైంటిస్ట్కు బదులుగా తాను టెక్లో నేర్చుకున్న స్కిల్స్ ఆధారంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవ్వాడు. సౌరవ్ మొదటగా టెక్లో నేర్చుకున్న స్కిల్స్ ఆధారంగా డబ్బులు సంపాదించాడు.
అలా సంపాదించిన డబ్బులతో డేటా సైంటిస్ట్ ట్రైనింగ్ను కూడా పూర్తి చేశాడు. కొద్ది రోజులలోనే సౌరవ్ పనిచేస్తున్న కంపెనీలోనే డేటా సైంటిస్ట్ అవసరమని కంపెనీ ప్రకటించగా సౌరవ్ వెంటనే డేటా సైంటిస్ట్ కు అప్లికేషన్ పెట్టుకున్నాడు. సౌరవ్ అప్లికేషన్ ను పరిశీలించిన కంపెనీ యాజమాన్యం సౌరవ్ కు అదే కంపెనీలో పనిచేస్తున్న వర్క్ ఎక్స్పీరియన్స్ మరియు డేటా సైంటిస్ట్ కు అవసరమైన స్కిల్ పరిశీలించి కంపెనీ యాజమాన్యం సౌరవ్ ను ఆ కంపెనీలో డేటా సైంటిస్ట్ గా అపాయింట్ చేశారు. దీనితో సౌరవ్ చేయాలనుకున్న డేటా